అసలు భగవద్గీత అంటే ఏంటి? జీవితం అంతా అయిపోయాక చదివే పుస్తకమా? రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమత? ఎవరైనా చనిపోయినప్పుడు ప్లే చేసే సీడీనా? అలా మిగిలింది ఇప్పుడు. పని పాట వదిలేసి సన్యసించమని చెబుతుందా? ఇవేమీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవద్గీత ఇస్ ద డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి సంతోషాలతో నిండిన జీవితం గడపాలంటే, చేసే పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. నేను భగవద్గీత చదవను అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది, దాని జోలికి పోవద్దు అని చెప్పే వాళ్ళతో సమానం. అసలు భగవద్గీత ఏం చెబుతుందంటే ధర్మాల గురించి చెబుతుంది. త్యాగం, సహనం, మోక్షం అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాపపుణ్యాలకు వివరణ ఇస్తుంది. ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. జ్ఞానం, బ్రహ్మం, మోక్షం, ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెబుతుంది. ఎవరు పండితుడో ఎవరు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం అంటే ఏమిటో చెబుతుంది. పరమాత్మునికి ఎవరు ఇష్టమో చెబుతుంది. ఆయన్ని చేరే మార్గాన్ని చూపిస్తుంది. అంటే భగవద్గీత సర్వమానవాళి కోసం. సిలబస్ లో ఉండే పాఠాలను చెప్పే వాళ్ళని గురువు అంటారు. సిలబస్ లో ఉండే పాఠాలతో పాటు జీవిత పాఠాలను చెప్పే వాళ్ళని సద్గురువు అంటారు. ఈ రెండు పాఠాలతో పాటు జాతి మొత్తం ఎప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలైనా వయో వర్గ లింగ విభేదాలకు తావు లేకుండా, కులమతాలకు తావు లేకుండా మానవ జాతి ఉన్నంత కాలం ఆ మాట కరెక్టే అని ఎప్పుడైతే సమాజం చెబుతుందో ఆయన్ని మాత్రమే జగద్గురు అంటాము. ఆ జగద్గురుకి స్థానం ఇచ్చిన దేశం మన భారతదేశం. ఆ జగద్గురువే శ్రీకృష్ణ పరమాత్మ. సూపర్ అసలు ఎంత బాగా చెప్పావు, ఎంత బాగా చెప్పావు. మీరు పోకిరి సినిమా చూసారా? చూశాను. అందులో ఫేమస్ డైలాగ్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఆ డైలాగ్ సినిమాకి మాత్రమే పరిమితం. అంతకు మించిన గొప్ప డైలాగ్ ఉంది. ఎవరు బోధిస్తే దేశ కాల జాత్యాదులకు అతీతమై, మంగళప్రదమై, లోకహితమై, శాసనమై, శాశ్వతమై ఉత్తమ స్థితికి తీసుకువెళ్తుందో ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా ఒక గొప్ప డైలాగ్ ఉంది. పట్టుకోవడం గొప్ప, వదిలేయడం గొప్ప, గెలవడం గొప్ప, ఓడిపోవడం గొప్ప. రావణాసురుడు సీతను పట్టుకున్నాడు, రాముని చేతిలో చనిపోయాడు. వదిలేసుంటే కనీసం బతుకుండేవాడేమో. కౌరవులు జూదంలో గెలిచారు, కురుక్షేత్రంలో ఓడిపోయారు. జూదంలోనే ఓడిపోయి ఉంటే కురుక్షేత్రమే జరుగుండేది కాదేమో. అన్నదమ్ములందరూ కలిసి ఉండేవారు కదా. కాబట్టి ఇక్కడ ఓడిపోయి ఉంటే బాగుండేది, అక్కడ గెలిచుంటే బాగుండేది. ఇలాంటి పట్టు విడుపులు గెలుపోవటంల గురించి చెప్పేదే భగవద్గీత.